శ్రీనివాసులు నాయుడు అని చెప్పడానికి నాకు ఒక జంకుగా ఉంటుంది. నేను ఎప్పుడు సీను అని పిలుస్తాను. సీను అనే దానికి ఇష్టపడతాను. కాబట్టి బయట చెప్పుకునేటప్పుడు అలా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను సీనుకి పాలిటెక్నిక్ కోచింగ్ నా దగ్గరికి వచ్చేవాడు. ఎంతో కష్టపడి ఒక చేడిమాల నుంచి ఒక బస్సు ఉండేది, ఒకటే బస్సు. అది చాలా రష్గా ఉండేది. ఆ బస్సులో ఒక చిన్న బాక్స్ తీసుకొని పాలిటెక్నిక్ కోచింగ్కి వచ్చేవాడు. ఆ కోచింగ్లో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. కాబట్టి దేవుడి దయ వల్ల అక్కడితో ఆగిపోకుండా ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే ఆయన స్వయం కృషి, ఆయన కష్టం అవన్నీ తెలుసు. కాబట్టి ఆయన పిల్లలు కూడా అదే స్థాయిలో, నా స్థాయిలో కాకుండా ఆ స్థాయిలో కాకుండా ఇంకా నాకంటే ఎత్తైన స్థాయిలో ఉండాలని చెప్పి ఆయన చేసే ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా మీకు సంబంధించినటువంటివి. ఇట్లాంటి గుణాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి నేను మొట్టమొదటిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇలాంటి సీనుల్ని ఇంకా ఎక్కువ మంది తయారు చేయాలని సీను తపన. కాబట్టి మీరంతా కూడా అట్లాంటి గుణాన్ని పుణికిపుచ్చుకొని జీవితంలో ఏదో ఒక ఇతరులకు సహాయం చేయాలనేటువంటి భావనని ఏర్పరచుకోవాలని కోరుకుంటూ మేడం గారు